హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. రథసప్తమి వ్లాగ్ తోటి మీ ముందుకైతే వచ్చేసాను. కొన్ని పర్వదినాలలో చేసే పూజలు చాలా సులువుగా ఉంటాయి, కానీ ఫలితాన్ని ఆ సంవత్సరం అంతా మనకి ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తాయి. అందులో ప్రత్యేకమైనది రథసప్తమి పూజ. చాలా సులువుగా చేసుకుంటే ఇంట్లో ఆరోగ్యాలతో అందరూ వర్ధిల్లుతారు. ఈ రథసప్తమి ప్రత్యేకత ఏంటి, పూజ ఎలా చేసుకున్నాను అనేది చూపిస్తాను. ఈ వీడియోలో చెప్తాను కూడా, చక్కగా వినేయండి. అలాగే నేను ఎలా పూజ చేసుకున్నానో చూసేయండి. ఇంకా రథసప్తమి రోజు ఇంటి ముందు చక్కగా అందరూ వ్రతాలు అయితే వేసుకుంటారు. ఇంకా ఈ వ్రతం వేసి చక్కగా మధ్యలో సూర్యభగవానుడిని పెట్టి పసుపు కుంకుమలతో అయితే అలంకరణ చేశాను. ఇంక ఇక్కడైతే వీడియో తీస్తున్నాడు మా బాబు అయితే. ఇంకా వీడియో దగ్గర ఫొటోస్ తీయడం కోసం అయితే ఇలాగా కూర్చొని ఫొటోస్ తీస్తాను అని చెప్తున్నాడు కాబట్టి ఇంకా ఇలా కూర్చొని అయితే ఫొటోస్ అయితే దిగుతున్నానండి. ఇంక ఇది పూజ అంతా అయిపోయిన తర్వాత కిందికి వచ్చి అయితే ఇలాగా ఇంకా వీడియో తీసుకొని అయితే ఫొటోస్ అయితే దిగానండి. ముందుగా రథసప్తమి రోజు నేను చేసుకునే పూజ సూర్య భగవాను ఆరాధించడము. ఈ సూర్య భగవాను ఆరాధించడం కోసమైతే ఇంకా చిక్కుడుకాయలతో 7 చిక్కుడుకాయలతో వ్రతాన్ని అయితే తయారు చేసుకోవాలి. ముందుగా ఇందులో వ్రతాన్ని ఎలాగ తయారు చేసుకుంటానో చూపిస్తూ సూర్య భగవానుడి పూజను వివరిస్తూ అసలు ఈరోజు మనము ఇలాగ పూజ చేసుకుంటే ఎంత శుభ ఫలితాలు లభిస్తాయో కూడా చెప్తాను. ఇంక ఇక్కడైతే వ్రతాన్ని తయారు చేసుకుంటున్నాను. ఏం లేదండి, కింద బాటంలో 2 చిక్కుడుకాయలతో ఇంకా మనకి ఇక్కడ టూత్ పిక్స్ ఉంటాయి కదా, అవైనా కానీ లేకపోతే ఏవైనా చీపురు పుల్లలు కానీ ఈ పుల్లల సాయంతో వ్రతాన్ని తయారు చేసుకోవచ్చు. చాలా రకరకాలుగా చేస్తూ ఉంటారు. కాకపోతే ఇందులో మనము 7 చిక్కుడుకాయలను పెట్టుకోవాలి. 7 చిక్కుడుకాయలు 7 అశ్వాలకి, గుర్రాలకి ప్రతీకగా మనము ఈ 7 చిక్కుడుకాయలని భావించి వ్రతాన్ని తయారు చేసుకొని ఇందులో 7 చిక్కుడు ఆకులలో కానీ లేదంటే చిక్కుడు ఆకులు దొరకకపోతే తమలపాకులలో పసుపుతో సూర్య భగవాను తయారు చేసుకొని కుంకుమతో అలంకరణ చేసి ఈ వ్రతం మధ్యలో పెట్టి తులసి కోట దగ్గర పూజ చేసుకోవడం అన్నమాట. ఇలాగా ఈ రథసప్తమి రోజు మనము సూర్య భగవాను ఆరాధించడము ద్వారా మనకి ఆరోగ్యాలు, కుటుంబం మొత్తం ఆరోగ్యాలతో వర్ధిల్లుతారు. రథసప్తమి ఎందుకు చేసుకుంటారంటే ఈరోజు సూర్య భగవానుడి యొక్క జన్మదినము, పుట్టినరోజు. ఇంకా ఈ లోకానికి అంటే ఈ లోకంలో ప్రతి ఒక్క జీవికి జీవనాధారాన్ని ప్రసాదించే భగవానుడు సూర్య భగవానుడు. ప్రతి ఒక్క జీవి మనుషులతో సహా ఆరోగ్యాలు ఉండాలి అంటే ఆ సూర్య భగవానుడి అనుగ్రహం అనేది మనకు ఉండాలి. ఆ సూర్య భగవానుడి అనుగ్రహం ఉండాలంటే ఇలాగ చిన్నగా పూజ చేసుకొని ఆ సూర్య భగవాను ఆరాధిస్తే చక్కగా శుభ ఫలితాలు అయితే లభిస్తాయండి. నేను ఎప్పుడైతే మొదలు పెట్టుకున్నానో ఈ పూజ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక విధంగా చెప్పాలంటే ఎటువంటి పెద్ద అనారోగ్యాలు కానీ అలాంటివి ఏవీ లేకుండా కుటుంబంలో అందరము ఆరోగ్యాలతో వర్ధిల్లుతున్నాము. ఇంకా సూర్య భగవానుడి ఆశీస్సులు మా పైన ఉన్నాయి. అందుకే ఈ పూజ ఎలా చేసుకుంటాను అనేది మీకు చెప్తాను. ఇంకా ఈ మాఘమాసంలో వచ్చే ఈ రథసప్తమి రోజు సూర్య భగవానుడు ఆవిర్భవించాడు అంటే జన్మదినము. తర్వాత ఈ రోజు మనము స్నానం చేసేటప్పుడు పారే నీళ్ళలో స్నానం చేస్తే చాలా మంచిది. కాకపోతే అలాగా అవకాశం లేనప్పుడు ఇంటి దగ్గరే స్నానం చేసేటప్పుడు 7 జిల్లేడు ఆకులు 7 రేగు ఆకులను తల మీద పెట్టుకొని స్నానం చేస్తే ఆరోగ్యాలు చేకూరుతాయి. ఎవరైనా అనారోగ్యంగా ఉంటే కనుక ఇలాగ చేస్తే వాళ్ళకి మంచి ఆరోగ్యము సిద్ధిస్తుంది. ఇంక ఇలాగ అవకాశం లేకపోతే కనుక మనము మామూలుగా స్నానం చేసి ఇంక ఇలాగ సూర్య భగవాను మనము పూజ చేసుకున్నా కూడా మనకి ఇంట్లో అందరికీ ఆరోగ్యాలు చేకూరుతాయి. ఇంకా ఈ వ్రతంకి ప్రతీక ఏంటంటే 7 చిక్కుడుకాయలు 7 అశ్వాలకు ప్రతీక. ఇంకా ఈ చిక్కుడుకాయలకు కూడా సూర్యశక్తిని గ్రహించే శక్తి ఉంటుంది, చిక్కుడాకులకి కూడా ఉంటుంది. కాబట్టి ఇంకా ఈ కాలంలో ఈ చిక్కుడుకాయలు, చిక్కుడు ఆకులు దొరుకుతాయి కాబట్టి ఇంకా ప్రత్యేకంగా ఈ చిక్కుడు ఆకులలోనే చిక్కుడుకాయలతోటే వ్రతాన్ని తయారు చేసుకుంటూ ఉంటాము. ఇంక ఇలాగ వ్రతాన్ని తయారు చేసుకొని ఒక ఇత్తడి ప్లేట్ కానీ లేదంటే ఏదైనా ఆకులో పెట్టుకొని ఒక పీట పైన పెట్టుకొని మామూలుగా పూజ చేసుకోవడమే. ఇంకా నేను సూర్య భగవానుడి రూపుని ఇలాగ ఆకులో
ఇంకా ఇలాగ ప్రతిబింబాన్నే వేసుకుంటున్నాను. ఇంకా కొంతమంది కోణార్క అంటే కోణంతో ఉన్న పసుపు గణపతి రూపంగా తయారు చేసి కూడా సూర్యభగవానుడిగా ఆరాధిస్తూ ఉంటారు. ఇంకా నేనైతే ఇలాగా పసుపుతో ఆయన రూపుని వేసి ఇంకా ఈ వ్రతంలో ప్రతిష్ఠ చేసి ఇంకా హైనని ఇంకా ఆవాహన చేసి పూజ చేసుకుంటే చాలా శుభ ఫలితాలు లభిస్తాయి, ఆయురారోగ్యాలు చేకూరుతాయి. ఇంకా ఈ పూజకి ఎటువంటి వంతెన అంటే తల్లిగారి తరపు కానీ అత్తగారి తరపు కానీ లేకపోయినా కూడా సులువుగా పూజ చేసుకోవచ్చు. ఇంకా ఎవరైనా చేసుకోవచ్చు. ప్రతి ఒక్క ఇంట్లో ఈరోజు సూర్యభగవాను ఆరాధిస్తే ఆ ఇంట్లో ఆయుర ఆరోగ్యాలకి ఎటువంటి కొదవ ఉండదు. ఇంకా దానికి ఉదాహరణ నేను మొదలుపెట్టిన దగ్గర నుంచి. ఎందుకంటే ఇంట్లో మా వారికి ఎప్పుడు అనారోగ్యంగా ఉంటూ ఉండేది, పిల్లలకు కూడా అనారోగ్యాలు వస్తూ ఉండేటివి. ఇంకా ఎప్పుడైతే ఈ పూజను మొదలు పెట్టానో అప్పటి నుంచే ఆరోగ్యంగా ఉంటున్నామని చెప్పాలి. ఆ భగవంతుడి అనుగ్రహము ఉన్నదనే చెప్పాలి. ఏదైనా సరే నమ్మకంతో భక్తితో చేస్తే మనము ఏ కోరిక కోరుకున్నా సరే భగవంతుడు అనేవాడు మనకి ప్రసాదిస్తాడు. ఇంకా అలాగైతే చెప్పాలనుకుంటున్నాను. తర్వాత ఇంకా చూస్తారు కదా, ఇలాగ వ్రతాన్ని తయారు చేసి మధ్యలో సూర్యభగవాను పసుపుతో చేసిన సూర్యభగవాన్ని ప్రతిష్ఠ చేసి పైన ఒక జెండాని కూడా ఎరుపు వర్ణంలో పెట్టి ఇంకా ఇంట్లో దీపారాధన చేసుకున్న తర్వాత ఇంకా సూర్య భగవానుడి ఆరాధన చేయడం కోసం అయితే తులసి కోట దగ్గరికి వెళ్తున్నాను. మనము ఇంకా సూర్య భగవానుని ఆరాధన చేయాలంటే సూర్యకిరణాలు పడేటప్పుడు మనకి అంటే మనము పూజ చేసేటప్పుడు ఆ సూర్యకిరణాలు పడితే చాలా మంచిది. అందుకోసమే ఎక్కువగా తులసి కోట దగ్గర చేస్తూ ఉంటారు ప్రతి ఒక్కరు ఈ పూజని. ఇంకా నేను కూడా తులసి కోట దగ్గరికి అయితే ఇంక ఇలాగ అన్నీ తీసుకొని వెళ్తున్నాను. పసుపు, కుంకుమలు, పువ్వులు, అక్షంతలు, ఇంకా స్వామివారికి నైవేద్యాన్ని మనము మామూలుగా పొంగలి వండుతూ ఉంటారు. ఇంకా పాలతో చేసిన పొంగలి కానీ బెల్లపన్నము కానీ ఇలాగ చేస్తూ ఉంటారు. వాటిని కూడా ఎలాగంటే ఆవు పేడతో చేసిన పిడికలతో ఇంకా కట్టెల పొయ్యి మీద పొంగలి తయారు చేసి నైవేద్యాలు పెడుతూ ఉంటారు చాలామంది. అంటే పూర్వీకుల నుంచి చేసేవాళ్ళు. ఒకవేళ అలా వీలు కాకపోతే మనము ఇంట్లోనే పరమాన్నం వండొచ్చు. ఇంకా నేను మాత్రము ఇక్కడ మా వైపు ఎక్కువగా నువ్వుల ప్రసాదాన్ని నివేదనగా చేస్తుంటాము. అంటే తిలలు కూడా ఆరోగ్యానికి, ఆయుష్ పెరగడానికి, ఆరోగ్యాన్ని సిద్ధించడానికి ప్రతీక కాబట్టి తిలలు, ఇంకా బెల్లము చక్కెరతో కానీ నువ్వుల ప్రసాదాన్ని అయితే మేము పెడుతూ ఉంటాము ఇటువైపు. ఇంక ఇక్కడ సూర్యభగవాన్ని తయారు చేసిన రథాన్ని ప్రతిష్ఠ అంటే ఒక పీట పైన పెట్టి ఇలాగ పెట్టుకొని ఇంకా పూజన చేసుకోవడమే. చక్కగా ఇక్కడ కూడా తులసి కోట దగ్గర ఇంకా రథాన్ని వేసి ఇంకా స్వస్తికు ఓము వేసి పద్మాలు వేసి తులసి కోటను కూడా చక్కగా అలంకరణ చేసుకొని తులసి పూజ చేసుకుంటూ చక్కగా సూర్య భగవాను ఆరాధించుకోవడమే. ఆరాధన విషయానికి వస్తే మామూలుగా నీళ్ళని ఆద్యాన్ని సమర్పించి సూర్య భగవానుడికి నమస్కారాన్ని చేసి ఇంకా మనము ఓం నమో సూర్య భగవాను దేవతాయ నమో నమః అనుకుంటూ అయినా చదువుకోవచ్చు, లేదంటే సూర్య అష్టకం చదువుకోవచ్చు. ఇంకా అది కాకపోతే మనము సూర్యదేవుని అష్టోత్తరాలు ఉంటే అవి చదువుకోవచ్చు, లేదంటే ఓం నమో సూర్య భగవాను దేవతాయ నమో నమః అని కూడా చదువుకుంటూ పువ్వులతో అక్షంతలతో పూజను చేసుకోవచ్చు అండి. ఇంకా ఇలాగా చేసుకుంటే అంటే చిన్న చిన్న పూజలు మనకి ఎక్కువ ఫలితాన్ని ఇస్తూ ఉంటాయి. ఇంకా ఈ పూజలకి మనము ఎటువంటి కష్టపడాల్సిన అవసరం లేదు. కానీ ఇలాగ చేసుకుంటే సంవత్సరాంతంలో మనకి ఇంట్లో ఎటువంటి అనారోగ్యాలు కలగవు. చక్కగా ఆరోగ్యం ఉంటేనే కదా ఇంట్లో ఏదైనా సరే. అనారోగ్యాలు ఉంటే ఆ ఇంట్లో ఎటువంటి మనశ్శాంతి అంటే ప్రశాంతత అనేది ఉండదు, మనశ్శాంతి ఉండదు. ఇంకా ఈరోజు ఇలాగ భగవంతుని ఆరాధించడం ద్వారా తప్పకుండా ఆరోగ్యం అనేది సిద్ధిస్తుంది. ఇంకా ఈ రథసప్తమి రోజు సూర్యకిరణాలలో ప్రత్యేకమైన శక్తి ఉంటుంది కాబట్టి ఇలాగ పెద్దలు ఈరోజు ఇలాగా సూర్యభగవాను ఆరాధించడం ద్వారా మనకి ఆరోగ్యం సిద్ధిస్తుందని కూడా చెప్పారు. ఇలాగ సులువుగా ఆచరించుకునే విధి విధానాలు ఆ రోజుకు ఉండే ప్రత్యేకతలు చాలా ఉన్నాయి. సంవత్సరంలో చాలా వస్తూ ఉంటాయి. కార్తీక మాసము, మాఘమాసము, ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క రోజులు ఇలాగా నిత్యం మనము దీపారాధన చేసుకొని భగవంతుని ఆరాధిస్తూ ఇలాగా ప్రత్యేకమైన రోజులు వచ్చినప్పుడు మనము ఇలా చిన్న చిన్న పూజలను చేసుకున్నామనుకోండి, ఇంట్లో చాలా సకల శుభాలు చేకూరుతాయి. ఇంకా ఎందుకంటే వీటికి ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. ఇంకా ఈ రోజుకి ఇంత ప్రత్యేకత ఉంది కాబట్టి ఇంకా ఇలాగ ఆరాధించుకుంటే చాలా శుభప్రదము. ఇంకా ఇలాగా చక్కగా ఇంకా సూర్య భగవానుడికి ప్రతీక అయిన కలర్స్ ఉంటాయి కదా, ఎల్లో, పసుపు,
తర్వాత ఎరుపు వర్ణంలో ఉండే పువ్వులతో ఆరాధిస్తే చాలా శుభప్రదము. ఇంక ఇలాగ పసుపు వర్ణంలో ఉండే పువ్వులతో, ఎర్ర పువ్వులతో ఆ స్వామివారిని ఆరాధించుకుంటూ మనసులో సంకల్ప దీక్ష అనేది చాలా గట్టిగా ఉండాలండి. మనం ఈరోజు చేసుకుంటున్నామంటే మనము ఏదైనా సరే చిన్నగా మొదలుపెట్టి చేసుకుంటూ ఉంటూ అలాగా భగవంతుడు తప్పకుండా అనుగ్రహము అనేది మనకి కలుగుతుంది. ఇంకా ఎందుకంటే ఇలాగ అంటే ఏదైనా సమస్య ఉంది, ఇంట్లో ఆరోగ్య సమస్యలు ఉన్నాయన్నప్పుడు ఇలాగ చేసుకోండి. ఎంత చక్కగా సంవత్సరంలో మనకి తెలిసిపోతూ ఉంటుంది. మనకి ఆ భగవంతుడి అనుగ్రహము ఉంటే ఎంత కష్టమైనా సరే, ఎంత అనారోగ్యాలైనా సరే మనకి దరిదాపులోకి రాకుండా మన ఇంట్లో చక్కగా ఆరోగ్యం అనేది సిద్ధిస్తుంది. ఇంకా చాలా బాగా చేసుకుంటానండి ఈ చిన్న చిన్న పూజలు, చిన్న చిన్నవి ఏవి స్కిప్ చేయకుండా ప్రశాంతంగా ఉండడానికి ట్రై చేస్తూ ఉంటాను. ఇంక ఇలాగా చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి ఇంట్లో మంచి పాజిటివిటీ అనేది ఉంటుంది. అంతే కదా, ఆరోగ్యం ఉంటే ఉన్న దాంట్లో తృప్తిగా ఆనందంగా బ్రతకడం అనేది నేర్చుకుంటే ఆటోమేటికల్గా ఆ ఇంట్లో అన్నీ శ్రీ మహాలక్ష్మి కొలువై ఉంటుంది, అన్ని శుభాలే జరుగుతూ ఉంటాయి. ఇంక ఇలాగ పూజను పూర్తి చేసుకున్న తర్వాత అయితే ఇంకా నువ్వుల ప్రసాదాన్ని నివేదన చేసి ఇంకా ఇంట్లో ఎవరైనా మామూలుగా ముత్తైదులు వస్తే పసుపు కుంకుమలు పెట్టి వాళ్ళకైతే పసుపు కుంకుమలు ఇచ్చి ప్రసాదం పెడతాను. చిన్నపిల్లలు వస్తూ ఉంటారు, వాళ్ళకి ప్రసాదాన్ని పెడుతూ ఉంటాను. ఇంక ఇలాగా సులువుగా అందరి ఆశీస్సులు పొంది ఇంక ఈరోజు ఇలాగైతే రథసప్తమి రోజు పూజ చేసుకోవడము చాలా శుభప్రదము. ఎవరైనా చేసుకోవాలనుకుంటే అనుమానపడకుండా చక్కగా చేసుకోండి. ఏదైనా అనారోగ్యాలు ఉన్నాయి, ఇంట్లో సమస్యలు ఉన్నాయన్నప్పుడు చక్కగా సంకల్పం చెప్పుకొని ఇలాగ పూజలు చేసుకుంటే చక్కగా భగవంతుడి అనుగ్రహంతో మనకి అన్ని సమస్యలు అనేటివి తీరిపోతూ ఉంటాయి. ఇంక ఇలాగ పూజ పూర్తి అయిపోయిన తర్వాత ఇంకా స్వామివారికి హారతి ఇచ్చి ఇలా పూజ చేసుకున్న తర్వాత ఇంకా సూర్యభగవానుడికి అయితే ఆద్యాన్ని సమర్పించి, ఆద్యం అంటే నీటిని సమర్పించి ఇంకా స్వామివారికి పసుపు కుంకుమలు వేసి ప్రత్యక్ష భగవానుడైన సూర్యభగవానుని ఆశీర్వచనాలు తీసుకున్న తర్వాత ఇంకా యథావిధిగా మిగతా పనులన్నీ చేసుకుంటూ ఉంటాను. ఇంకా ఉపవాసాలు అంటే ఎలాగో మనము పూజ చేసుకునేంత వరకు అయితే ఉపవాస దీక్ష అయితే ఉంటుంది కాబట్టి ఇంకా తర్వాత పూజ అంతా అయిపోయిన తర్వాత ఇంకా ఎలాంటి ఒక పూట భోజనం తినాలా, పండ్లే తినాలా ఇలాంటివి ఏవి పెట్టుకోనండి. మామూలుగా పూజ అయిపోయిన తర్వాత చక్కగా యథావిధిగా నేను ఎలా ఫాలో అవుతానో, నేను పొద్దునే టిఫిన్ తింటాను, మధ్యాహ్నం అన్నం భోజనం చేస్తాను. ఇంక ఇంతవరకు అయితే ఎప్పుడూ అలాగే చేసుకుంటూ ఉంటాను. ఏదైనా అంటే మనకి ఏదైనా చేసుకోవాలన్నప్పుడు మనకు మన వెసులుబాటును చూసుకొని ఆరాధన అనేది ఏదైనా సరే పూజలు కానీ వ్రతాలు కానీ అలా చేసుకోవాలి. ఇంకా పూజ పూర్తయిపోయిన తర్వాత తులసి కోటకి ప్రదక్షిణ చేసి ప్రదక్షిణ నమస్కారం కూడా చేసుకుంటున్నాను. ఇంకా నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను, ప్రతి పూజలో చెప్తూ ఉంటాను, తులసి పూజ చేస్తే సరిపోతుందండి. అసలు తులసి పూజ ఎందుకు చేయమన్నారో తెలుసా? తులసి పూజ చేసినంతసేపు మనము ఇంకా ఉదయం పూట వచ్చే సూర్యకిరణాలు ఏవైతే ఉంటాయో అవి మన శరీరానికి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాయి. అందుకోసమే తులసి పూజ చేయమన్నారు. తులసి పూజ చేసే అంతసేపు ఒక 10 నిమిషాలు మనము అలాగా ఉండడం వల్ల మనకి చక్కటి డి విటమిన్ దొరుకుతుంది. సూర్యభగవానుడి కిరణాలలో ఉండే డి విటమిన్ మనకి దొరకడం ద్వారా మనకి ఏంటంటే మనకి ఆరోగ్యం సిద్ధిస్తుంది. ఇంకా ఇప్పుడు చాలామందికి డెఫిషియన్సీ వస్తుంది, డి విటమిన్ డెఫిషియన్సీ అనేది చాలామందికి వస్తుంది. ఎందుకంటే ఎండలో లేకపోవడం ద్వారా, ఎండ పడకుండా ఉండడం ద్వారా, సూర్యకిరణాలు మన పైన పడకుండా ఉండడం ద్వారానే ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి. తులసి పూజ ఒక 10 నిమిషాలు ఉదయం పూట 9:30 10 గంటల వరకు వచ్చే ఆ సూర్యకిరణాలు మన పైన పడడం ద్వారా అలాగ తులసి పూజ చేసుకోవడం ద్వారా మనకి ప్రతినిత్యం ఆరోగ్యంతో ఉంటాము. ఇంక ఇలాగ పూజ పూర్తయిపోయింది. తర్వాత సూర్యభగవానుడికి కూడా ఆద్యాన్ని సమర్పించి పసుపు కుంకుమలు వేసి ఆ ప్రదక్షిణ నమస్కారం చేసి ఆయన ఆశీర్వచనం కూడా తీసుకొని ఇంక ఇలాగైతే పూజ కంప్లీట్ అయిపోయిందండి. ఇంక ఇలాగ సులువుగా సింపుల్గా చేసుకుంటూ ఉంటాను. ఏ పూజలు కానీ ఏ వ్రతాలు కానీ సులువైన మార్గాన్ని ఎన్నుకొని మనము ప్రత్యేకమైన పర్వదినాలలో కొన్ని మనము చేసుకోవడం ద్వారా మన ఇంట్లో సకల సౌభాగ్యాలు కలుగుతాయి అన్నమాట. ఇంకా తులసిలో కూడా ఆరోగ్యము దాగి ఉంది.
ఇంకా ప్రతి ఒక్కటి మన పూజలు కానీ మన వ్రతాలు కానీ మన నోములు కానీ ఏవైనా సరే మన ఆరోగ్యాన్ని పెంచే విధంగా ఉండేలాగా ఇంట్లో శుభ ఫలితాలను పొందే విధంగానే ఉంటాయి. ప్రతి పండగలు, ప్రతి పూజలు, ప్రతి మాసంలో ఒక్కొక్క ప్రత్యేకమైన పర్వదినాలు వస్తూ ఉంటాయి. వాటిని మనం ఆచరిస్తే సరిపోతుంది. ఇంట్లో అన్నీ చేకూరుతాయి. శ్రీ మహాలక్ష్మికి కొదువు ఉండదు, ఆరోగ్యానికి కొదువు ఉండదు. ఉన్నంతలో తృప్తిగా జీవించే జీవన విధానాన్ని అలవాటు చేసుకుంటే అంతకంటే ఐశ్వర్యవంతులు ఇంకొకరు ఉండరు నా దృష్టిలో అయితే. ఇంక ఇలా పూజ పూర్తయిపోయిన తర్వాత ఇంట్లో కూడా చక్కగా నైవేద్యాన్ని, ఎందుకంటే ఈరోజు ముందుగా తులసి పూజ చేసుకొని సూర్యభగవాను ఆరాధించిన తర్వాత అయితే ఇంకా ఇంట్లో కూడా భగవంతుడికి, దేవుడికి, ఇంట్లో ఉన్న పూజా మందిరంలో దేవతామూర్తులకి ఇంకా హారతి ఇచ్చి స్వామివారికి, అమ్మవారికి నైవేద్యాన్ని సమర్పించి ఇంకా ఉన్న శ్రీ మహాలక్ష్మి, వైభవలక్ష్మి, వరలక్ష్మి నా దేవతకి, నా అమ్మవారికి చక్కగా అర్చన చేసుకొని ఇంక ఇలాగైతే పూజ చేసుకున్నానండి. చాలా బాగా జరిగింది. ఇంకా ఈ వీడియోస్ మీకు ఎలాగ అనిపిస్తున్నాయో నా వీడియోస్ తప్పకుండా కామెంట్లో తెలియచేయండి. ఇంకా చాలా మనశ్శాంతిగా కూడా ఉంది. ఎందుకంటే కొద్దిగా ఆరోగ్యాన్ని సెట్ చేసుకుంటున్నాను, కొద్దిగా నా హెల్త్ని సెట్ చేసుకుంటున్నాను. ఇంకా బరువు తగ్గాను. అది ఒక్కటి నాకు చాలా ప్లస్ పాయింట్ అనమాట. ఎందుకంటే నేను ఏది చేయలేను, సాధించలేను అనుకున్నాను. కాకపోతే మనము ఒక సిస్టమేటిక్ వేలో మన లైఫ్ స్టైల్ని మార్చుకుంటే తప్పకుండా మనము చేయలేదంటూ ఏది లేదు అనేది అయితే నిజం. ఇంకా అదే నా లైఫ్లో జరుగుతుంది. తప్పకుండా మంచి వీడియోస్ తోటి మీ ముందుకైతే వస్తాను. మరొకసారి అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ సూర్య భగవానుడు ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి వీడియోతో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.